అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొవ్వూరి సురేఖారెడ్డి గారు రచించిన ఆడదే శత్రువా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వనజ నిరసనగా మరోసారి వాచి చూసుకుంది. ఎండలో పడి వచ్చిందేమో, చాలా నీరసంగా ఉంది. ఇంటర్వ్యూ చేయవలసిన వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. తన వంత ఎప్పుడు వస్తుందో, ఈ జాబ్ అయిన తనకు వస్తే తమ కుటుంబం పస్తులు లేకుండా జీవించగలుగుతాం అనుకుంది వనజ కనిపించని దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ. ఎండ పేదవాడి కోపల్న పెళపెళ్లాడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో గద్దె దిగిపోయే రాజకీయ నాయకుడిలా కొంతసేపటికి చల్లారక తప్పదు కదా. ఇప్పుడే తన ప్రతాపం చూపాలని తీవ్రంగా రెపరెపలాడుతున్నాడు సూర్యుడు. ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లు తమ కోపాన్ని ఎవరిమీద ప్రదర్శించాలో తెలియక కర్చీఫ్తో గట్టిగా విసురుకుంటున్నారు. నత్తనడకలా నెమ్మదిగా సాగుతుంది ఇంటర్వ్యూ. మనం కొనే కిలో పప్పులో ఎన్ని రాళ్లుంటాయి, కిలో 2 రూపాయల బియ్యంలో ఎంత చెత్త ఉంటుంది, వగైరా ప్రశ్నలతో అభ్యర్థుల మెదళ్లోని తుప్పును వదలగొడుతున్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్లు. అందరికీ విసుగ్గానే ఉంది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్న పోస్టులు తక్కువ, వాటి కోసం వచ్చిన జనాభా ఎక్కువ. ఈ జాబ్స్ ఎవరిని వర్తిస్తాయో, వీటి వెనుక ఎన్ని లొసుగులున్నాయో, ఇంతకు ముందే ఎవరి చేతులు తడిచేసి రిజర్వ్ చేసుకున్నారో, లేక న్యాయంగా మెరిట్ని బట్టే ఇస్తారో, వగైరా రకరకాల ఊహలతో అక్కడ వాళ్ళ ఆలోచనలు నిండి ఉన్నాయి. అంతలో వనజ వంతు వచ్చింది. వాళ్ళడిగిన తిక్క ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది వనజ. అయినా వాళ్ల ముఖాల్లో ప్రశంస కనిపించలేదు. ఇంటర్వ్యూ అయిపోవడంతో బయటకొస్తున్న వనజకు అప్పుడే వచ్చి ఆగిన కారులోంచి దిగుతున్న ఓ జంట కనిపించారు. చూసిన వెంటనే అందమైన జంట అనిపించేటట్లుగా ఉన్నారు. ఆ జంట మెట్లెక్కుతుంటే దగ్గరలో చూసిన వనజ సురేష్ కదూ అనుకొని ఆగిపోయింది. అంతవరకు నీరసంగా ఉన్న వనజ మనసులో హుషారు పెళ్లిబికింది. తను చూస్తున్నది నిజమేనా? ఎన్నాళ్లకు కనిపించాడు సురేష్? ఆమె మనసు సంతోషంతో పురివిప్పింది. లోపలికెళ్లబోతున్న సురేష్ వనజను చూసి వెంటనే ఠక్కున ఆగిపోయాడు. వనజ అనుకున్నాడు ఒక్కసారి మనసులో. బావున్నావా సురేష్? అంది వనజ ముందుగా తానే పలకరిస్తూ. బాగానే ఉన్నాను, మీరు? ఇక్కడ సందేహంగా మాట మధ్యలో ఆపేశాడు సురేష్. ఇంటర్వ్యూకొచ్చానని చెప్పింది వనజ. ఈమె నా భార్య షీల, ఈమె నా కాలేజ్ ఫ్రెండ్ వనజ అంటూ ఇద్దరికీ పరిచయం చేశాడు సురేష్. ఇద్దరూ విష్ చేసుకున్నాక అడిగాడు, ఇంటర్వ్యూ అయిందా అని. ఇప్పుడే అయింది. మా కుటుంబ పరిస్థితుల రీత్యా నేను తప్పనిసరిగా జాబ్ చేయవలసి వస్తుంది. ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలకు వెళ్లాను, కానీ ఎక్కడ చూసినా అన్యాయం, అవమానాలే ఎదురయ్యాయి. కనీసం ఈ జాబ్ అయినా రావాలని ఆశిస్తున్నాను అంది వనజ గబగబా చాన్నాళ్లకు తన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఓ స్నేహితుడు దొరికాడనే ఆతృతతో. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నది స్వయంగా మా మావయ్య గారే. నేను ఒక అభ్యర్థి పేరు చెబితే ఆ వ్యక్తి సెలెక్ట్ అయిపోయినట్టే అన్నాడు సురేష్ వనజ కళ్ళల్లోకి చూస్తూ. వనజ మనసు ఆనందంతో తేలికైంది. ఇక ఆ జాబు తనకొచ్చేసినట్టే అని భావించింది. సురేష్, నీకు తెలుసు నేను కాలేజీ ఫస్ట్ అని. ఆ జాబు చేయడానికి నేను అర్హురాలని. ఏ విధంగానైనా ఖచ్చితంగా ఈ జాబ్ నాకు వచ్చేటట్లు చెయ్యాలి అనేసింది వనజ. అలా అన్నాక కొంత సిగ్గుపడింది. అతడి నుంచి ప్రతిఫలం ఆశించాలని గాని, అలా అడగాలని గాని తను అనుకోలేదు. కాని పరిస్థితి, అవసరం తన చేత అలా అనిపించేసింది. వనజ అలా అడిగిన వెంటనే సురేష్ వనజ కళ్ళల్లోకి ఏమిటో వెతుకుతున్నట్లుగా చూసి పక్కకు తిరిగి భార్యతో, షీలా, నేను వనజతో కాసేపు అలా పార్కుకెళ్ళి వస్తాను. ఇంటర్వ్యూ అయిపోయాక ఇంటికెళ్ళిపో అనేసి ఆమె సమాధానానికై ఎదురు చూడకుండా కారు వైపు నడిచాడు సురేష్. అతనలా అంటాడని వనజ ఊహించలేదు. షీలాను వదిలేసి తామిద్దరూ వెళ్లటం అనేది తనకు నచ్చని విషయం. కాని అప్పటికే షీలా లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటి వనజ ఆలోచిస్తున్నావు? రా, అలా పార్కుకెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు సురేష్ ముందుకు నడుస్తూ. అతడి ధోరణికి, అతడి ఏకవచన సంబోధనకు క్షణంలో 1000వ వంతు మనసు చివుక్కుమన్నా పట్టించుకోలేదు వనజ. తను అర్థం చేసుకునే ఆప్తుడు, ఆత్మీయుడు కనిపించాడనే ఆనందంతో అతని వెనుక నడిచింది వనజ. ఆ కాలేజీలో వనజ కేవలం లేడీస్ యూనియన్ లీడర్ మాత్రమే కాదు, చదువులోనూ తెలివితేటల్లోనూ అన్నిటిలోనూ ఫస్ట్ వరుసలో నిలబెట్టదగ్గ మనిషి. వనజ తండ్రి ఆ కాలేజ్లోనే లెక్చరర్. వనజకు ఒక అక్క, ఒక చెల్లి, 2 తమ్ముళ్లు. వనజ 2nd డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటర్లో చేరాడు సురేష్. చాలా అందమైనవాడు, చలాకీ గలవాడు. కాని ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండటం వలన
ఎందులోనూ అతడికి సరైన ప్రోత్సాహం లేదు. సురేష్ తండ్రి చిన్నప్పుడే పోయాడు. స్తోమత లేకపోయినా ఎంతో కొంత తన కొడుక్కి చదువు చెప్పించుకోవాలని అతడి తల్లి పార్వతి ప్రయత్నం. తల్లి కష్టపడుతున్న ఫీజులకి పుస్తకాలకి సురేష్ అవస్థపడుతూనే ఉన్నాడు. అకౌంట్స్ అర్థం కాక అప్పుడప్పుడు వనజ తండ్రి విశ్వనాథం దగ్గరకు వస్తుండేవాడు సురేష్. అప్పుడు గమనించింది వనజ సురేష్లో తెలివిని, చురుకుదనాన్ని, అతడిలో ఉన్న లక్షణాలకు కొంత ప్రోత్సాహాన్ని ఎరువుగా వేస్తే పైకి రాగలడని కూడా అనిపించింది. తండ్రిని రెస్ట్ తీసుకోమని తానే సురేష్కు అకౌంట్స్ చెప్పేది. అతడి తెలివితేటలను ప్రశంసించేది. దేనికి నిరుత్సాహపడవద్దని, పట్టుదలతో పైకి రావడానికి ప్రయత్నించాలని హితవు చెప్పేది. శ్రద్ధగా చదువుకోమని ప్రోత్సహించేది. ఒకసారి ఫీజు కట్టలేని పరిస్థితులలో, కాలేజీ మానేయాలి అనుకునే దశలో అతడి ఫీజు తానే కట్టి అతడు బిడియపడుతుంటే సాటి మనుష్యులం ఒకరికొకరం సహాయం చేసుకోవడం తప్పు కాదని నచ్చచెప్పి అతడికి ధైర్యాన్నిచ్చేది. ఫీజులకు, బుక్స్ కొనుక్కోవడానికి అతడికి సహకరిస్తూ ఉండేది. మీ రుణం ఎలా తీర్చుకోగలనో అంటూ ఆ కుటుంబం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవాడు సురేష్. తరువాత వనజ తండ్రికి ట్రాన్స్ఫర్ కావటంతో ఆ ఊరిని వదిలేయవలసి వచ్చింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు లెటర్ రాయమని చెప్పి అడ్రస్ ఇచ్చింది వనజ. ఫీజులకు డబ్బు కావాలని అతను రాస్తే వనజ పంపేది. తర్వాత అతడి నుంచి లెటర్స్ రావటం ఆగిపోయింది. మరికొన్నాళ్లకు తెలిసింది సురేష్ను ఎవరో శ్రీమంతుడి ఏకైక కుమార్తె వలచి, వరించి, పట్టుపట్టి అతడినే పెళ్లి చేసుకుందని. అతడి జీవితం ఎంతో హై క్లాస్లో ఉందని విన్నది. పెళ్లికి తనకు వెడ్డింగ్ పంపనందుకు బాధపడినా ఎక్కడున్నా అతడు హ్యాపీగా ఉన్నాడు అనుకుని సంతోషపడింది వనజ. ఆ తర్వాత వనజ కుటుంబంలో చాలా మార్పులొచ్చాయి. హఠాత్తుగా తండ్రి మరణించటంతో ఆ కుటుంబంలో ఆవేదన అలుముకుంది. తండ్రి ద్వారా వచ్చిన డబ్బుతో వనజ అక్క పెళ్లి చేయగలిగారు. మిగతా కుటుంబ భారమంతా వనజ మీద పడింది. ఒక ప్రైవేట్ కాన్వెంట్లో జాబ్ చేస్తూ ట్యూషన్స్ చెబుతున్నప్పటికీ కుటుంబాన్ని నెట్టుకురావటం కష్టంగానే ఉండేది వనజకు. ప్రతి జాబ్కు అప్లై చేయటం, ఇంటర్వ్యూకెళ్లటం, నిరాశగా ఇంటికి రావటం, ఇది ఆమె దినచర్యలో భాగమైపోయింది. ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఈ జాబు తనకు తప్పక వస్తుందని ఆశతో వెళ్లటం, బాధపడటం. ఈ ఇంటర్వ్యూకు కూడా ఎంతో ఆశతో వచ్చి నిరాశగా బయటకొచ్చిన వనజకు సురేష్ కనిపించటంతో ఇక ఆ జాబు తనకొచ్చేసినట్టుగా సంతోషపడిపోయింది. కారు సడన్ బ్రేక్తో ఆగడంతో ఆలోచనల నుండి బయటపడింది వనజ. ఇద్దరూ ఒక పొద పక్కన పచ్చిక మీద కూర్చున్నారు. సురేష్, ఏం చేస్తున్నావు? నీ మ్యారేజ్ అయిందని, నీ లైఫ్ చాలా ఆనందంగా గడుస్తోందని చాలా సంతోషించాను. నీవు కనిపించిన వెంటనే నాకెంత ఆనందం కలిగిందో తెలుసా? నా మనసు విప్పి చెప్పుకోవటానికి ఒక ఆప్తుడు దొరికాడు అన్నంత తృప్తి కలిగింది. నీవు అదృష్టవంతుడివి సురేష్. నీ భార్య చాలా అందమైనదే కాదు, చాలా సంస్కారవంతురాలు కూడా. నీ జంటను చూస్తుంటే నాకెంతో తృప్తిగా ఉంది అంది వనజ నిండుగా. నా పెళ్లికి నిన్ను పిలవాలి అనుకున్నాను వనజ, కాని అనుకోకుండా అర్జెంటుగా జరిగిపోవటం వలన వీలు పడలేదు. ఇంతకీ నీవేం చేస్తున్నావు? ఇంకా మ్యారేజ్ చేసుకోలేదేమిటి? ఆసక్తిగా అడిగాడు సురేష్. వనజకు సురేష్ మాటలు కొత్తగా ఉన్నాయి. అతడు పేరు పెట్టి పిలవడం, ఏకవచన సంబోధన కొత్తగా ఉన్నప్పటికీ సన్నిహితంగా ఉండటం వలన పట్టించుకోలేదు వనజ. మనసు విప్పి తన మనసులో విషయాలన్నీ చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా మాట్లాడింది వనజ. వనజ తండ్రి చనిపోయిన విషయం విని సురేష్ కొంత చలించినట్లు కనిపించినా ఆమెకు ఈ జాబు చాలా అవసరమనే విషయం కూడా అతను బాగా గ్రహించాడు. అతను ఒకప్పటి సురేష్ కాదని, ఎదుటివారి అవసరాన్ని, బలహీనతను కనిపెట్టి వాటి మీద దెబ్బ కొట్టి తనకు అనుకూలంగా మార్చుకోగల కోడినాగు నేటి సురేష్ అని వనజ గ్రహించలేక తన ధోరణిలో తను మాట్లాడుతూనే ఉంది. అంతలో అన్నాడు సురేష్. వనజ, నీ మనసు నాకు తెలుసు. నీ అందం, నీ వ్యక్తిత్వము నాకు తెలుసు. నాకంటే నువ్వు వయసులో కొంత పెద్దదానివైనా నీవంటే నాకెప్పుడూ ప్రత్యేకమైన అభిమానం ఉంది. కాని ఆ ఇష్టాన్ని నీ దగ్గర వ్యక్తపరిచే అవకాశం గాని వీలుగాని కుదరలేదు నాకెప్పుడు. ఇప్పుడు నా మనసులో విషయం చెప్పుకుంటున్నాను. అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు అన్నాడు సురేష్ తల వంచుకొని మెత్తగా, నెమ్మదిగా. అతడి మాటల ధోరణి వింతగా అనిపించి అతడు చెప్పే విషయమేమిటా అని అయోమయంగా వింటుంది వనజ. ఏ విషయాన్నైనా ఫ్రాంక్గా మాట్లాడే మనిషి నేను. వనజ, నీకీ జాబు చాలా అవసరమని నాకు తెలుసు. నీవు నాకు చేసిన సహాయం కూడా గుర్తుంది. నీవు ఫీజులకు, పుస్తకాలకు అప్పుడప్పుడు చేసిన సహాయాన్ని లెక్క చూస్తే కొన్ని వందలు మాత్రమే అవుతాయి. కానీ ఈ జాబు వేలతో ముడిపడి ఉంది. అయినా ఈ జాబు నీకిప్పించడం నాకు చాలా ఈజీ. అయితే నువ్వు నాకు కోరిక తీర్చాలి అన్నాడు సురేష్ సంశయిస్తూ. నేను నీకు తీర్చగలిగే కోరికలు ఏముంటాయి? ఆశ్చర్యంగా అడిగింది వనజ.
ఒక నైటు నీవు నాదానివైతే ఈ జాబు నీదే అవుతుంది స్థిరంగా అనేశాడు సురేష్. తల తిరిగినట్లయింది వనజకు. నువ్వేనా సురేష్? మరింత ఆశ్చర్యంగా అడిగింది. కంగారు పడుకో వనజ, ఒక వారం టైం ఇస్తున్నాను. ఆలోచించుకొని నీ నిర్ణయం తెలియజేయి. ఇక చెప్పవలసింది ఏమీ లేనట్లు లేచి నించున్నాడు సురేష్. వనజకు దుఃఖం ఆగటం లేదు. అతడు తననంతా అవమానపరిచినందుకు కాదు ఆమె బాధపడేది. అతడు అటువంటి కోరిక కోరినందుకు కాదు ఆమె బాధపడేది. తను నీరు పూసి పెంచిన వృక్షం పెద్దదై విషఫలాలనిస్తుంటే పెంచిన ఆ దాత గుండె ఎంతగా రగిలిపోతోందో వనజ పరిస్థితి కూడా అలానే ఉంది. అతడు తనను అవమానపరిచిన దానికంటే అతడెంతో ఉన్నతుడు కావాలని కాగలడని తలచిన తన తలపులను తలక్రిందులు చేసిన అతడి వ్యక్తిత్వ హీనత్వానికి విలపిస్తుంది ఆమె హృదయం. ఆమె భారంగా లేచింది. మాట్లాడటానికి నోరు పెగలటం లేదు. అతి కష్టం మీద అన్నది. నా సమాధానం కోసం వారం రోజులు ఎదురు చూడడం అవసరం లేదు సురేష్. నా మనసును చంపుకుని ఆ జాబ్ను నేను గెలుచుకోలేను. నాకు ఆ జాబ్ అవసరం లేదు. నీవేమిటో నీకు తెలుసు. నీవు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలుసు. నీకు నా పట్ల ఏ కాస్తైన అభిమానం ఉంటే నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇదే ధోరణిలో జీవించదలుచుకుంటే ఊహాగానాలపై నన్ను ఎప్పుడూ తలుచుకోకు. గుడ్ బై అనేసి అతడి జవాబుకైనా చూడకుండా చకచకా వెళ్లిపోయింది వనజ. ఆమె వెళ్లిన వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు సురేష్ కొన్ని క్షణాలు. కాలి బూట్లైనా విప్పకుండా వచ్చినవాడు వచ్చినట్టు మంచానికడ్డంగా పడిపోయిన భర్తను చూసి కాస్త కలవరపడినా బింకంగానే కూర్చుంది షీల. భార్య దగ్గరుందనే ఇంగిత జ్ఞానమైనా లేకుండా పరాయి స్త్రీతో షికారుకు బయలుదేరిన ఆ భర్తగారి గురించి ఏమనుకున్నా ఏమన్నా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయింది ఆమె. కొంతసేపటికి లేచి షూస్ తీసి కాళ్లు కడుక్కొని అన్నం పెట్టు అంటూ డైనింగ్ రూంలోకి దారి తీశాడు సురేష్. ఇప్పటికి షికార్లయ్యాయా? ఇప్పుడు ఆ జాబు ఆమె కోసం సిఫార్సు చేస్తారు కాబోలు అంది ఉండబట్టేలేక షీల వ్యంగ్యంగా. లేదు షీల, ఈ జాబు ఆమెకివ్వటం లేదు. ఈ జాబ్కు ఆమె అర్హురాలు కాదు అన్నాడు సురేష్ మామూలుగా. ఒక్క క్షణం షీల మెదడు ఆలోచించటం మానేసింది. వెంటనే మొత్తం విషయం గ్రహించింది. భర్తకు మీల్స్ పెడుతూనే ఆలోచిస్తోంది. అంటే ఆమె ఈయనకు లొంగలేదన్నమాట. భర్త తత్వం తనకు బాగా తెలుసు. తనకు ఉపయోగపడరనుకున్న వారికి తను ఏ విధమైన సహాయం చేయడు. అంతవరకు వనజ పట్ల ఉన్న కోపం ఒక్కసారిగా ఎగిరిపోయి ఆమె పట్ల ఉన్నత భావం ఏర్పడింది షీలాకు. తన భర్త కోసం వచ్చే స్త్రీలను చూసిన షీల, తన భర్తతో క్లబ్బలకు తిరిగే ఆడవాళ్లను చూసిన షీల వనజ వ్యక్తిత్వానికి అబ్బురపడింది. గడ్డి మొక్కల మధ్య తులసి మొక్కలా కనిపిస్తున్న వనజ వ్యక్తిత్వానికి అయస్కాంతంలా ఆకర్షితమైంది షీల. వనజ ఎంత బాధపడుతుందో, మంచికి స్థానం లేదని విరక్తి చెందుతుందేమో. నిజాయితీలకు విలువనిచ్చి స్థానమివ్వకపోతే కొన్నాళ్లకు సమాజంలో ఈ ఉన్నత భావాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. అటువంటి పరిస్థితిని ఏర్పడనీయకూడదు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుని తండ్రికి ఫోన్ చేసింది షీల. ఇంటికొచ్చిన వెంటనే ఇంటర్వ్యూ ఎలా అయిందమ్మా అని తల్లి ప్రశ్నకు బదులుగా ఈ జాబు నాకు రాలేదమ్మా అనేసి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది వనజ. ఆ రాత్రికి తీవ్రంగా జ్వరం వచ్చేసింది వనజకు. ఈ జాబు కాకపోతే మరో జాబు వస్తుంది, అంతేగాని ఇలా బాధపడిపోతే ఎలా అక్క అంటూ నుదుటిపై చెయ్యవేసి ధైర్యం చెబుతున్న 10వ తరగతి చదువుతున్న చిన్న తమ్ముడు కృష్ణ వైపు ప్రేమగా చూసింది వనజ. ఒకప్పుడు సురేష్ను కూడా ఎంత వాత్సల్యంగానూ చూసుకునేది. మళ్లీ ఆమెలోని ఆలోచనలు ముసురుకున్నాయి. సమాజం ఎటువైపు పోతోంది? మంచికి నీతికి విలువే లేదా? ఎన్ని ఆశయాలతో పెరిగింది తను. ఇప్పుడు తనకు ఎదురవుతున్న పరిస్థితులేమిటి? నిజాయితీకి స్థానమే లేదా? అవినీతికి అన్యాయాలకే స్థానముందా? ఆక్రోశిస్తున్న ఆమె మనసుకు అంతరాత్మ ఎదురు తిరిగింది. నిరుత్సాహపడకు. అలనాడు గాంధీజీ అహింసావాదాన్ని చేపట్టినప్పుడు అనేక క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొని అదే ఆయుధంతో స్వతంత్రాన్ని సంపాదించాడు ఆ మహనీయుడు. అలాగే మనం చేస్తున్నది మంచైనప్పుడు, మనలో మంచి ఉన్నప్పుడు ఎటువంటి దుష్ట పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగితే ఎప్పుడో ఒకప్పుడు ఉన్నతత్వానికి మహోన్నత స్థానం లభించగలదు. దిగులు పడకు అంటూ అంతరాత్మ చేసిన ప్రబోధానికి తాత్కాలికంగా వనజ మనసు చల్లబడింది. 3 రోజులకు గాని వనజ మామూలు మనిషి కాలేకపోయింది. 4వ రోజు మధ్యాహ్నం క్లాసులకు కాన్వెంట్కి వెళ్లబోతుంటే పోస్ట్ మ్యాన్ ఒక రిజిస్టర్ పోస్ట్ ఇచ్చి వెళ్లాడు.
ఏమై ఉంటుందా అని ఆతృతగా చించి చూసిన వనజకు ఆ కవర్లో జాబ్ ఆర్డర్స్తో పాటు ఒక లేఖ కూడా ఉండటంతో ఆశ్చర్యంతో మరోసారి చూసింది అడ్రస్ను తనకేనా అని. అడ్రస్ తనదే కావటంతో ఇది కలో నిజమో అర్థం కాక అందులో లెటర్ విప్పింది. వనజ గారికి, షీలా వ్రాయినది. ఆశ్చర్యపోతున్నారా? సాటి స్త్రీగా మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోయినా బాధపడకూడదు. నేను వివాహం పట్ల ఎన్నో ఆశలతో అందమైన భర్తను చేసుకోవాలని ఏరి కోరి ఈయన్ను చేసుకున్నాను. ఇప్పుడు అశాంతిగా ఉంటున్నాను. మొదట్లో మంచిగానే ఉండేవాడు. రాను అతని తత్వం మారింది. వయసుంది, ఐశ్వర్యముంది. ఈ రెండూ ఉన్నప్పుడు జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే వివేకమనే ధోరణిలో పడ్డాడు. బలహీనతలతో మునిగి తేలడంలోనే జీవిత ఆనందముందని భ్రమపడుతున్నాడు. మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాను. ఏమీ లేని వాళ్ళ దగ్గరకు సిరి వస్తే మనసును, శరీరాన్ని అదుపులో పెట్టుకుని ఆ సిరిని సద్వినియోగం చేసుకోగల కెపాసిటీ ఏ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. నా భర్తలో ఆ కంట్రోలింగ్ పవర్ లేకపోవటం వల్లనే నాకు శాంతి కరువైంది. ఆయనకిచ్చిన బిజినెస్ అధికారాలను ఇప్పుడిప్పుడే నా కోరిక మేరకు నా తండ్రి తన హస్తగతం చేసుకుంటున్నారు. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. మీ సర్టిఫికెట్స్ కూడా చూశాను. ఈ జాబ్కు మీరు అన్ని విధాలా అర్హులు. ఈ జాబ్ కోసం మీరు ఇంత దూరం రానవసరం లేదు కూడా. మీ ఊళ్ళోనే ఉన్న ఈ ఆఫీస్ బ్రాంచ్లోనే మీరు జాబ్ చేసేటట్లు ఆర్డర్స్ పంపిస్తున్నాను. నా భర్త వలన మీకేవైనా అవమానం జరిగి ఉంటే అతని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమించగలరు. సెలవా మరి, షీలా. ఉత్తరాన్ని ముగించిన వనజ మనసు ఆనందంతో నిండిపోయింది. షీలాలో ఆలోచన సరళికి, ఆమె సంస్కారానికి వనజ కళ్లల్లో నీళ్లు చిమ్మాయి. తాను ఎక్కడో చదివినా ఆడదానికి ఆడదే శత్రువు అనే సూక్తి అందరికీ వర్తించదని, షీలా లాంటి సహృదయులు కూడా ఉంటారని తెలుసుకున్న వనజ మనసు సంతోషంతో ఎగిసిపడింది. ఈ శుభవార్తను తల్లితో చెప్పడం కోసం వంటగదిలోకి పరుగుపెట్టింది వనజ ఉత్సాహంగా. అదే సమయంలో ఏసీ కార్లో తన ఫ్యాక్టరీకి వెళుతున్న షీలా అనుకుంటూ ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు అనే సూక్తి నిజం కాదని, వనజ లాంటి సహృదయులు ఉంటారని. ఇప్పుడు ఆమె మనసు హాయిగా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.